టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ కు చేరుకున్న నూతన ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నట. మార్చి 2న వనపర్తికి సీఎం రేవంత్ రెడ్డి. పెర్ని నాని భార్య అకౌంట్లోకి డబ్బులు ఎలా జమ అయ్యాయో త్వరలోనే బయటకొస్తుంది కొల్లు రవీంద్ర. చంద్రబాబు నాయుడు కలిసిన పీటీ ఉషా. హెచ్సీయూలో కుప్పకూలిన భవనం. అమిత్ షా చెప్పిన సగం నిజం గురించి మాట్లాడుకోవాల్సిందే. కాచిగూడ రైల్వే స్టేషన్లో మీనాక్షి నటరాజన్ కు ఘన స్వాగతం పలికారు టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్, ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్, ఫహీం, రచమల్ల సిద్దేశ్వర్, కాంగ్రెస్ నాయకులు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ భవనం కుప్పకూలింది. నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూలిపోయింది. సిద్దరాల కింద ఓ కార్మికుడు చిక్కుకోగా సహాయక సిబ్బంది రక్షించారు. అయితే కార్మికుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. అవునన్నా కాదన్నా దక్షిణాది రాష్ట్రాల మీద ఉత్తరాది పాలకులు పెద్ద మనసు లేదన్నది మాత్రం నిజం. ఆ విషయాన్ని తన 10 ఏళ్ల పాలనతో ప్రూవ్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అదేంటంటే దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో డెవలప్మెంట్ తక్కువగా ఉంది కదా అని చెబుతూ వారికి భారీగా నిధులు కేటాయించడం కనిపిస్తుంది. ఒక దేశంలో ప్రాంతాల మధ్య విభేదాలు ఏమిటి, మనమంతా ఒకే దేశం కదా అన్న భావన మంచిదే. అదే సమయంలో ప్రాంతాల మధ్య తేడాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత కేంద్రానిదే. డెవలప్మెంట్ తక్కువగా ఉందని ఉత్తరాది మీదనే ఫోకస్ చేసే వేళలో దక్షిణాదికి తమ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందన్న విషయాన్ని మాటల్లోనూ చేతల్లోనూ చేసి చూపించాలి కదా. అలాంటిదేమీ లేనప్పుడు సౌత్ నార్త్ అన్న తేడా రాకుండా ఉంటుందా? ఇదంతా ఒక ఎత్తైతే పూర్వ విభజన ప్రక్రియ తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలు తగ్గుతాయన్న ఆందోళన ఎక్కువగా ఉంది. దీనికి కారణం గడిచిన కొన్నేళ్లుగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు ఉత్తరాదితో పోలిస్తే తక్కువగా ఉండటమే. జనాభా ఆధారంగా లోక్సభ స్థానాలను ఏర్పాటు చేయమంటే అప్పుడు సౌత్ కు జరిగే నష్టం అంతా ఇంత కాదు. ఇక్కడే ఒక విషయం మీద ప్రధాన చర్చ జరుగుతోంది. కుటుంబ నియంత్రణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జనాభా పెరుగుదల రేటు వేగానికి చెక్ పెట్టడంలో సౌత్ కీలక పాత్ర పోషించింది. అది ఇప్పుడు శాపంగా మారిందని, పూర్వ విభజనలో సీట్లు తక్కువగా ఉన్న కేటాయింపు జరగనుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ అంశంపై తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పునర్విభజన ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు తగ్గవని ఆయన చెప్పారు. శివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు తమిళనాడులోని కోయంబత్తూరుకు వచ్చిన ఆయన బీజేపీ నేతలతో మాట్లాడుతూ ఎంపీ నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు అసత్య ప్రచారం చేస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో నేడు ఉదయం 6 గంటల నుండి మున్సిపాలిటీలోని పలు వార్డులను పరిశీలిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ప్రతి వార్డులో తిరుగుతూ మంచినీటి సౌకర్యం, డ్రైనేజీ సమస్యలు, ఇంటింటికి చెత్త సేకరిస్తున్నారా లేదా అనే విషయాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మున్సిపాలిటీలో పబ్లిక్ టాయిలెట్స్ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఎండాకాలంలో మంచినీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భగీరథ స్కీమ్లో భాగంగా వాటర్ ట్యాంకులు ఎందుకు నిర్మించలేదని మున్సిపల్ కమిషన్ ను ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ను త్వరగా పూర్తి చేయాలని, బిల్డింగ్ పర్మిషన్ విషయాల్లో తొందరగా అనుమతులివ్వాలని, ప్రతిరోజు ప్రతి వార్డులో శానిటేషన్ తప్పకుండా చేయాలని, అందరూ వార్డులో అందుబాటులో ఉండాలని సిబ్బందిని సూచించారు. జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా తమ ఉపాధి కోల్పోతున్నామని ప్రజలు కలెక్టర్ కు వివరించారు. ప్రత్యామ్నాయంగా వేరే చోట ఉపాధి కోల్పోకుండా స్థలాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయని ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఈ రోజు లాస్ట్ రోజని ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని ప్రజలకు తెలిపారు.
చూద్దాం అది పోయేటప్పుడు వీళ్ళు ఎక్కడ రోడ్ల మీద అందరు రోడ్ల మీద ఎప్పుడు డ్యూటీ చేసో తెలియదు ఆయనకు షుగర్ ప్రాబ్లం పడిన ఏం కాదు బాధపడలేదు వీళ్ళకి మార్కెట్ కాంప్లెక్స్ అయితే ఇట్లాంటి వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు మీరు? ఒక 400 మంది ఉంటారు సార్. అది కాదండి ఈ షెడ్ వరకు షెడ్ మంది సీసీ రోడ్ లో షెడ్ చేసి అంతే కదా ఎండింగ్ కదా రిప్లైజ్ ఇది మాత్రం కాదండి. మీరు మన అనుమాన ప్రసాద్ అని పేరేందా శంకరయ్య నువ్వు భగీరథ నీళ్ళు ఎప్పుడు వదులుతున్నావో చెప్తే ఆ రోజు మంచిగా తాగుతారు కదా అంటే వేడి చేసి చల్లారి తాగితే దానికంటే మంచి నీళ్ళు ఏముంటాయి కదా నీకు నమ్మకం ఉందా వాటి మీద లేదా? ట్యాంక్ అడుగుతావా లేదా? రెండు 2029లో జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు సీఎం. క్రీడా విధానం, అథ్లెట్లకు శిక్షణపై చర్చించినట్లు వెల్లడించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కేంద్రం కోసం మద్దతు కోరినట్లు తెలిపారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉషా సమావేశమయ్యారు. 2029లో ఆంధ్రప్రదేశ్ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని ఆమెను కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వెల్లడించారు. ఉండవల్లిలోని తన నివాసంలో పీటీ ఉషాతో నూతన క్రీడా విధానం, అథ్లెట్లకు శిక్షణపై చర్చించినట్లు ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కేంద్రాన్ని తీసుకురావడంతో పీటీ ఉషా సహకారం కోరినట్లు ఆయన పేర్కొన్నారు. మార్చి 2న వనపర్తి నియోజకవర్గంలో 721 కోట్ల అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురువారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగూర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డితో కలిసి మంత్రి జూపల్లి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచెత్తడంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలకు అన్ని పథకాలు అమలు చేస్తుందన్నారు. మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి వనపర్తికి రాబోతున్నారని, తాను చదివిన పాఠశాల అభివృద్ది పనులతో సహా 721 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు చెప్పారు. వనపర్తిలో 1 కోటితో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అభివృద్ది పనులు, 257 కోట్లతో హాస్పిటల్ నిర్మాణం, ఇక 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేయనున్నారు. 60 కోట్లతో తాను చదువుకున్న జెడ్పీ స్కూల్, జూనియర్ కళాశాల అభివృద్దికి శంకుస్థాపన చేయనున్నారన్నారు. 22 కోట్లతో ఐటీ టవర్, 81 కోట్లతో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం, రాజనగరం నుంచి పెద్ద మందడి రోడ్డుకు 40 కోట్లతో శంకుస్థాపన చేయనున్నట్లు వారు వెల్లడించారు. అభినందిస్తావు. ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఇందులో పాల్గొనబోతున్నట్టు ఇది మొదటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు మార్చి 2వ తారీఖు. అంటే ఇది మామూలు విషయం కాదు. సరే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వనపర్తిలో విద్యార్థిగా చదువుతున్న కారణంగా న్యాచురల్గా ఆ అనుబంధం, అవినాభావ సంబంధం ఉంటుంది. సో దాన్ని గౌరవ మేఘారెడ్డి గారు కూడా వారికి గుర్తు చేసి వారితో కూర్చొని మాట్లాడి ఈ 14 మాసాలు మొత్తం కలుపుకుంటే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం సుమారుగా 1000 కోట్లు, ఇప్పటికే 300 కోట్ల రూపాయల పైన ఇవ్వడం జరిగింది. మరో 721 కోట్ల రూపాయలు. అంటే విద్యాపరంగా, వైద్యపరంగా, ఆటల పరంగా ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తూ దాంతోపాటుగా గౌరవ పార్లమెంట్ సభ్యులు చొరవ తీసుకుని ఈ యొక్క జాబ్ మేళా, అట్లాగే గుణమేళా, అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ అంటే నైపుణ్యాభివృద్ధి, ఇది కూడా పెద్ద ఎత్తున సుమారుగా ఒక 1000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశము, అట్లాగే వందలాది మందికి స్వయం ఉపాధి అవకాశాలు,
అట్లాగే చాలామందికి ఇవాళ రాష్ట్రంలో ఎన్నో గొప్ప గొప్ప పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మల ప్రభుత్వంలో అంటే అన్ని రంగాల్లో కూడా అది అభివృద్ధి రంగమైన సంక్షేమమైన పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దానికి అవసరమైనటువంటి నిష్ణాతులు రావడానికి కూడా కావాలంటే ఆ యొక్క నైపుణ్యత పెంచుకోవాలి. అది పరిశ్రమలు కావచ్చు, ఐటీ కావచ్చు, రకరకాల ఏఐ కావచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో వాటన్నిటి కూడా ఈ ప్రాంత వాసులకు ఒక పెద్ద అవకాశం కల్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఏర్పాటు చేస్తుంటే ప్రధానంగా గౌరవ శాసనసభ్యులు మేఘారెడ్డి గారు, ఎందుకంటే మొదటిసారి శాసనసభ్యులు అయినా కూడా నేను గమనిస్తూ ఉన్నా, నిత్యం తాలూకాల నుండి నిత్యం ప్రజలతో ఉంటూ నిత్యం గ్రామాలు తిరుగుతూ మళ్ళీ వారానికి ఒకసారి హైదరాబాద్కి వచ్చేసి ఒకరోజు వచ్చేసి ముఖ్యమంత్రి గారి ఆఫీసు, మంత్రుల ఆఫీసు తిరుగుతూ ఇంత పెద్ద ఎత్తున మంత్రులు తీసుకొస్తాం. కాబట్టి ఈ యొక్క వనపర్తి వాసుల తరఫున అట్లాగే పాలమూరు జిల్లా తరఫున కూడా మరి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి, జిల్లా ప్రజల తరఫున అభినందన తెలియజేస్తూ ఉన్నాం. అంటే డాక్టర్ మల్లారావు గారు కూడా అభినందిస్తూ ఉన్నాం, అభినందిస్తూ ఉన్నాం. ఇది రెండవది. సరే, ఇప్పుడు ఒక సమాచారం తెలిసింది, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఈ రోజున ఏదైతే శ్రీశైలం సొరంగం కాడికి దర్శించుతా ఉన్నారు. అయితే దీని గురించి కూడా 2 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. సరే, మాటలు ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, పత్రికల టీవీలో రావచ్చు, కానీ వాస్తవాలు తెలియాలన్నప్పుడు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ఈ జిల్లాకు అచ్చంపేటలో ఉన్నటువంటి నల్లమల ఫారెస్ట్ నుండి ఈ యొక్క సొరంగం కాడు వస్తూ ఉన్నాం, రావడం తప్పండి. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో సంఘటన జరిగినప్పుడు కానీ, చాలామంది చనిపోయినప్పుడు కానీ, పాలమూరులో ఉన్నటువంటి నార్లాపూర్లో కూడా దుర్ఘటన జరిగి సుమారుగా 6 మంది చనిపోయారు. అట్లాగే శ్రీశైలం పవర్ హౌస్లో కూడా పడిపోయి 8 మంది చనిపోయినప్పుడు ఏ ప్రజాప్రతినిధి, ప్రతిపక్ష ఎవ్వరూ దరిదాపులో కూడా రానివ్వాల. కానీ ఈ రోజున మా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు వాళ్ళను ఎక్కడ కూడా అడ్డుకోకుండా ఆ యొక్క ప్రాజెక్టు వరకు రావడానికి అనుమతిస్తూ ఉన్నారు. అంటే వ్యత్యాసం గమనించాలి ఒకటి. రెండవది, అసలు మీకు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత ఎక్కడిది? దీని గురించి ప్రశ్నించే అర్హత ఎక్కడిది? ఎందుకు చెప్తున్నా అంటే, ఈ సొరంగం పనులు 44 కిలోమీటర్ల పొడవైనటువంటి సొరంగం. ఇది 2005వ సంవత్సరంలోనే వాటిని మంజూరు ఇచ్చి టెండర్ పిలిచి సుమారుగా 2006వ సంవత్సరం మొదలైంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలై 21 కిలోమీటర్ సుమారుగా, 21 కిలోమీటర్ సుమారుగా, అంటే అటువైపు నుంచి నల్గొండ నుంచి సొరంగం పూర్తయింది 20 కిలోమీటర్. ఇటువైపు నుంచి అంటే శ్రీశైలం వైపు నుంచి బిగినింగ్ పాయింట్ కాడ ఉందో అక్కడ ఏమైందంటే, అసలు ఈ 2వ టీబీఏ మిషన్ పెట్టడం, మొదటిదేమో నల్గొండ సొరంగం దగ్గర అక్కడ మొదలైంది, స్టార్ట్ అయింది 2009 వరకే సుమారుగా 21 కిలోమీటర్ నడిచింది. అప్పుడు 2009లో కృష్ణానదికి వరద పోటెత్తి 2.5 సంవత్సరాల పాటు పనులు ఆగిపోయింది. మొత్తం కూడా మునిగిపోయింది. మొత్తం శ్రీశైలం ప్రాజెక్టే మునిగిపోయింది. పెద్ద వరదలు వచ్చింది, ఆగిపోయింది. ఇటు నల్గొండ, ఇక్కడ శ్రీశైలం మొదటి భాగాన ఉన్నటువంటి ఇంకొక టీపీఏ మిషన్, 9 మిషను, దానికి ఫారెస్ట్ ఉంది. కాబట్టి ఫారెస్ట్ క్లియరెన్స్ రాక అది పని ప్రారంభమైంది 2009, సుమారు 8-9 స్టార్ట్ అయింది. అంటే దాని తర్వాత ఈ 2 సంవత్సరాలు వరద వచ్చింది. అంటే నెట్గా పని జరిగింది చాలా తక్కువ సమయం. అయినా కూడా మొత్తం 44 కిలోమీటర్లో సుమారుగా 24-25 కిలోమీటర్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పనులు పూర్తయినాయి. 20 కిలోమీటర్లు.
మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ కు విజయవాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఒక ఫోక్సో యాక్ట్ కేసు విషయంలో మైనర్ బాలిక పేరు వెల్లడించాలన్న విషయంపై పోలీసులు గోరంట్ల మాధవ్ కి ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. విజయవాడ నుంచి నోటీసులు అందజేసేందుకు పోలీసులు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, గోరంట్ల మాధవ్ అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాజీ ఎంపీకి నోటీసులు అందజేశారు. అయితే ఏ విషయంపైన నోటీసులు అందజేశాం అన్నది మీడియాకు చెప్పేందుకు పోలీసులు నిరాకరించారు. నోటీసులు అందుకున్న గోరంట్ల మాధవ్ స్వయాన వారు అందించిన నోటీసులో ఏముంది అన్న విషయాల్ని మీడియా ఎదుటే గోరంట్ల మాధవ్ చదివారు. ఫోక్సో కేసు సంబంధించినటువంటి నోటీసులు విజయవాడ పోలీసులు అందజేశారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది మనం బాగా అర్థం చేసుకుంటే, రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను, మాట్లాడే హక్కును, ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియా ద్వారానో, ప్రింట్ మీడియా ద్వారానో, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానో అధికార పక్షం చేస్తున్న తప్పులను, వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలను మాట్లాడే హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. అలా రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఈ రాష్ట్రంలో ఉక్కుపాదంతో ఈ కూటమి ప్రభుత్వం అణచివేస్తుంది అన్నదానికి ఈ కేసులే ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రమంతటా కూడా ఒక భయంకరమైన వాతావరణాన్ని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ప్రతిపక్షం లేదు, ప్రజలను గౌరవించే విధానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా ఇలా రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా, నేను ఈరోజు జోస్యం చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం రావడానికి ఎంతో దూరం లేదు. ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మీరు దీన్ని మైండ్లో పెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో అతి త్వరలోనే మీరు చేస్తున్న చేష్టలకు, మీరు పెడుతున్న అక్రమ కేసులకు, తప్పుడు అరెస్టులకు మా భావ ప్రకటన స్వేచ్ఛను మేము మీడియా ద్వారా ఏం మాట్లాడినా కేసులు పెట్టుకుంటూ పోతున్నారు. ఇలా పెట్టుకుంటూ పోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం రాక తప్పదు. ఇది ఈ కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను కేసు కట్టడం జరిగింది. వీళ్ళు విజయవాడ పోలీసులు కేసు కట్టినట్లు నోటీసును నేను ఇప్పుడే తీసుకున్నాను. ఈ నోటీసు మేరకు 5వ తారీఖున నన్ను ఖచ్చితంగా అక్కడ హాజరుగమ్మని చెప్పడం జరిగింది. నేను కూడా నా లీగల్ అడ్వైజర్లతో, నా అడ్వకేట్లతో మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడి నేను ఒక ప్రొసీజర్ ప్రకారమే, నేను ఒక పౌరునిగా నాకుండే రైట్స్ను అన్ని క్లెయిమ్ చేసుకుంటూనే నేను ఖచ్చితంగా పోలీసులకు కూడా సహకరిస్తా, కోర్టులకు కూడా సహకరిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇష్యూ ఏంటి? ఎవరు కంప్లైంట్ కంప్లైంట్ వచ్చేసి, నేను ఎప్పుడైతే సూపర్ 6 మీరు అమలు చేస్తలేరు, సూపర్ 6ల స్థానంలో మీరు ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాలు ఏవైతే ఉన్నాయో, పసిపిల్లల పైన రేపులు జరుగుతున్నాయి, పసిపిల్లలను మర్డర్లు చేస్తున్నారు, ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది, ఈ రాష్ట్రంలో అనేక హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటిపైన ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ధ్యాస పెట్టాలి. సూపర్ 6ను ఎగరగొట్టి వీటిని అమలు చేస్తున్నారు మీరు అనే మాట నేను మాట్లాడడం జరిగింది. దాని మీదనే కేసును రిజిస్టర్ చేసినట్లు నోటీసులు ఇచ్చినారు. ఎవరైతే నేరస్తులు ఉన్నారో నేరస్తులను అరెస్టులు చేయకుండా వాళ్ళను గాలి కొదిలేసి నేరం జరిగిన విధానాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తే వారిని అరెస్టు చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దీనికి మూల్యము చెల్లించక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కంప్లైంట్ ఎవరు చెప్పండి. 5వ తారీఖు నాడు నేను పోవాలనా లేదా అనేది కూడా నిర్ణయం చేసుకుంటే నా షెడ్యూల్లో కూడా
చూసుకుంటా. నా షెడ్యూల్లో ఏదైనా ఆ తారీఖు నాడు 5వ తారీఖు నాడు ఏదైనా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఇంకో డేట్ అడుగుతా. లేదు నాకు వీలైతుంది పోవడానికంటే ఆ రోజు నేను హాజరవుతాను. ఈ సందర్భంగా మీరు ఒకటి గమనించాలి, ఈ ప్రభుత్వం యొక్క విధానం ఎట్లా ఉందంటే, సిగ్గు లేదా గురిగింజ అంటే నల్లగున్నా నాకేమి సిగ్గు అన్నట్లు ఈ ప్రభుత్వం యొక్క తీరు మనకు కనపడతా ఉంది. నేను ఏదైతే మహిళలపై అత్యాచారాలు జరిగినాయో, పసిపిల్లలపై అత్యాచారాలు జరిగినాయో, ఆ అత్యాచారం చేసిన దుర్మార్గులను, నేరస్తులను అరెస్టు చేయండి అని నేను ప్రింట్ మీడియాలో వచ్చిన పేర్లనే, సోషల్ మీడియాలో వచ్చిన పేర్లనే ప్రస్తావించడం జరిగింది. దానిపైన కేసును రిజిస్టర్ చేసి అసలు ముద్దాయిలను వదిలేసి ఎవరైతే ఆ ముద్దాయిలను అరెస్టు చేయండి అని అడుగుతున్నారో వారిని అరెస్టు చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సార్ మీరు బాధ్యతాయుతమైన పదవిలో అదే కదా చెప్పినారు కదా, ఇప్పుడే చెప్పినారు కదా, ఇప్పుడే కదా చెప్పినా. దానిపైన ఆల్రెడీ దానిపైన సోషల్ మీడియాలో వచ్చింది. నువ్వు టీవీ ఆదో చెప్పబ్బా, నువ్వు టీవీ ఆదో చెప్పు, నీ టీవీ ఆదో చెప్పు. మళ్ళీ అసలు ముద్దాలను పట్టుకొని నీ టీవీని ఉపయోగించు. నీ టీవీని అసలు ముద్దాలను పట్టుకొని కానీ నీ టీవీని అసలు ముద్దాలను పట్టుకొని ఉపయోగించు. సుగాలి ప్రీతిని 150 సార్లు నీ పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. కేసు కట్టిస్తావా? నీ చంద్రబాబు నాయుడు ధర్మవరానికి వచ్చి, ఇదే ధర్మవరానికి వచ్చి బాధితుల పేర్లను ప్రస్తావించడం జరిగింది. కేసులు కట్టి నీ టీవీ5లో అనేక మంది పేర్లను ప్రస్తావించడం జరిగింది. నీ టీవీ5 మీద కేసు కట్టండి. బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన కాదనను. ఇప్పుడే చూపిస్తా. కట్టిస్తా. ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇప్పుడే చూపిస్తా. కట్టిస్తా అంటే ఇప్పుడే చూపిస్తా. పోసారిని చట్టబద్దంగానే అరెస్టు చేశారన్నారు కొల్లు రవీంద్ర. ఇంట్లో ఉన్న ఆడబిడ్డల గురించి అసహ్యంగా మాట్లాడారని మండిపాటుపడ్డారు. అయితే వైసీపీ నేతల పాపాలే వాళ్లను వెంటాడుతున్నాయని కూడా వ్యాఖ్యానించారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేయడంపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చట్టబద్దంగానే పోసారిని పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. పోసాని మాట్లాడిన తీరును రాష్ట ప్రజలెవరూ మర్చిపోరని అన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చివరకు అలాగే ఉంటుందని చెప్పారు. ఇంట్లో ఉన్న ఆడబిడ్డల గురించి అసహ్యంగా నీచంగా మాట్లాడారని మండిపడ్డారు. ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే ఏ ఒక్కరిని కూడా కూటమి ప్రభుత్వం వదలదని వారు హెచ్చరించారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటే ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే అందరినీ లోపలకు పంపించవాలమని చెప్పారు. వైసీపీ నేతలు చేసిన పాపాలే వాళ్లను వెంటాడుతున్నాయని అన్నారు. తమ ప్రభుత్వ హాయంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. మాజీ మంత్రి పెద్దినాని ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని అన్నారు. ఆయన భార్య జయసుధ అకౌంట్లోకి డబ్బులు ఎలా జమయ్యాయో త్వరలోనే బయటకొస్తాయని చెప్పారు. కాకినాడ షిప్పుల్లో బియ్యం అక్రమంగా ఎలా రవాణా అయిందో కూడా వివరాలన్నీ ఉన్నాయని వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అందరికీ న్యాయం జరిగే విధంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాం. ఎవరైతే గతంలో ఇష్టారాజ్యంగా మాట్లాడారో మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది తప్ప వాళ్ళు అధికారం ఉంది కదా అని చెప్పి ఏ రకంగా మాట్లాడారో చూసాం. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది. కానీ ఆ రోజు వాళ్ళు అధర్మంగా లేనిపోయినటువంటి నిందలు మోపి, లేనిపోయినటువంటి కేసులు పెట్టించి, అరెస్టులు చేపించి, వ్యక్తిగతంగా కూడా మనుషుల్ని దూషించి ఇవాళ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఎంత దారుణంగా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. చివరికి అదే కాకుండా ఆనాడు ఇచ్చినటువంటి నంది అవార్డుల మీద కూడా మరి దుర్భాషలు అన్నటువంటి పోసాని మురళీకృష్ణని అరెస్ట్ చేయడం అనేది అది చట్టం పనితం చేస్తుంది. చట్ట ప్రకారమే ఇవాళ ఏది జరిగినా చట్ట ప్రకారం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇవాళ ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు చేశారు అనేది వైసీపీ నాయకులు మాట్లాడతానికి కూడా అర్హత లేదు. వాళ్ళు చేసినటువంటి అన్ని కూడా దుర్మార్గాలు, దాడులు, సోషల్ మీడియాలో మాట్లాడించడం, అసభ్యంగా మాట్లాడటం, మనుషుల్ని కించపరచడం, ఇవాళ అన్నీ కూడా తిరిగి మళ్ళీ వాళ్ళకి తగులుతున్నాయి. ఇలాంటివి
ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు. అందరూ కూడా మంచిని ప్రోత్సహించాలని చెప్పి కోరుతాను. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. హైదరాబాద్ కు చేరుకున్న నూతన ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నట. మార్చి 2న వనపర్తికి సీఎం రేవంత్ రెడ్డి. పెర్ని నాని భార్య అకౌంట్లోకి డబ్బులు ఎలా జమ అయ్యాయో త్వరలోనే బయటకొస్తుంది కొల్లు రవీంద్ర. చంద్రబాబు నాయుడు కలిసిన పీటీ ఉషా. హెచ్సీయూలో కుప్పకూలిన భవనం. అమిత్ షా చెప్పిన సగం నిజం గురించి మాట్లాడుకోవాల్సిందే. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.